जगत्याल में ब्लैकमेलिंग में मुलविस गैंग गिरफ्तार और 3 मुलजिम मफरूर। जगत्याल डीएसपी रघुचंदर की आज शाम प्रेस कॉन्फ्रेंस। जगत्याल डीएसपी रघुचंदर ने आज शाम अपने चैम्बर में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि पुलिस ने ब्लैकमेलिंग में मुलविस एक गैंग के अरकान को गिरफ्तार करके अदालती तहवील में भेज दिया गया है। इन्होंने कहा कि जिले जगत्याल के इंडस्ट्रीज में डिपार्टमेंट में काम करने वाले एक ऑफिसर को ब्लैकमेल करके गैंग ने 8,50,000 रुपये वसूल किए थे। पुलिस की शिकायत के बाद कार्रवाई करते हुक्या संतोष नायक और बालकुर्ती राकेश को गिरफ्तार कर लिया गया है। इनके कब्जे से 2 तोले सोने की चैन, 8,000 रुपये नकद, एक कार, मोबाइल फ़ोन जब्त किया गया है। तमाम 3 मुलजिमीन मलू त्रिपति, भोक्या गंगाधर और जगन फरार है। डीएसपी रघुचंदर ने कहा कि मुलजिमान मजीद रकम का मुतालबा कर रहे थे, जिस पर मुतासिर ऑफिसर ने पुलिस से रुजू हुआ। पुलिस ने फौरी कार्रवाई करते हुए 2 मुलजिमीन को गिरफ्तार कर लिया। మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి భూక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగపూర్ తాండా ఇతడు 20 తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటారు. సార్ మీకు ఏమీ బాధ లేదు, మా బంధువు ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి, అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు. తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి, నువ్వు డబ్బులు తీసుకున్నట్టు, లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది, నేను రిపోర్టర్ను, ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో, అన్ని పత్రికలలో ఈ క్లిప్పింగ్ అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ 7 పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి ఇతని మీద వడలింగప్పుడు కారు ఓనర్ కమ్ డ్రైవరు ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురిని మాలవతి తిరుపతి, తర్వాత భూక్యా గంగాధర్, తర్వాత బాల జగన్, వీళ్ళది కూడా సేమ్ అదే విలేజ్, వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇతన్ని బెదిరించేసి కార్లో కూర్చోబెట్టుకొని జగిత్యాల పట్టణం అవుట్స్కట్స్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తారు. బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం పోతుంది, మీ పిల్లలు ఆగమవుతారు, మీ కుటుంబాలు ఆగమవుతుంది, వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతడు ఏం పాల్గొని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసి ఏంటంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా 30,000 ఒక అకౌంట్లకు, 35,000 ఒక అకౌంట్లకు 65,000 చేసుకుంటారు. ₹1,00,000 డిమాండ్ చేస్తారు. తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత 20,000 ఇస్తాడు. 20,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారేందంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది, దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 2,00,000 వసూలు చేస్తారు. ఆ 2,00,000 వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి మా అక్కడ పెద్దవాళ్ళు తెలిసింది, ఈ డబ్బుతో కాదు, నీ డబ్బు నీకు వాపసు తీసుకో, 3,00,000 అని చెప్పేసి అతన్ని అది చేస్తుందంటే అతను భయపడతారు. అసలు నాకు తెలియకుండానే 5,000 రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసిన బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నా డబ్బు 3,00,000 నేను తీసుకుంటే మళ్ళీ అది వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తారని భయపడి అతను మళ్ళీ మీరే సహాయం చేయాలంటే అతన్ని 10 lakhs డిమాండ్ చేస్తారు. 10 lakhs డిమాండ్ చేస్తే అది మళ్ళీ 9,00,000 ఒప్పుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి 5,00,000 తీసుకొచ్చేసి 5,50,000 తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత మొత్తం దాదాపు 9,50,000 వరకు ఉంటుంది. మళ్ళీ తెల్లారి కూడా ఇట్లా 21 తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ సార్. ఇది ఇంకా తెలిసింది. తర్వాత అతను ఏంటంటే, నేను మీడియా ప్రతినిధి కాదు, నేను ఇంటెలిజెన్స్ నిఘాలో పనిచేస్తాను, అక్కడ ఇంటెలిజెన్స్ విలేకరిని అని, నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు 20,00,000 కావాలి, లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు తెలుసు, నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు, నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా 10,00,000 డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయింది. నిన్న పోలీస్కి అప్రోచ్ అయిందంటే ఇమీడియట్ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితులు వీళ్ళందరి మీద A1 మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా A1 ఎవరైతే భూక్యా సంతోష్ అనే వ్యక్తి, ఇతని మీద గతంలో రాయకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది. తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి 1,70,000 పెట్టి మెడలో బంగారు చైన్ ఉంటాడు, అది కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం. ఈ అఫెన్స్లో వాడిన కార్ను కూడా రికవరీ చేసినాం. మిగతా డబ్బులు ఏంటంటే వాడు అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా పరిశోధన ఉంది. దీనికి
ఇతడికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే జగన్ అటెండరు. ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్టిక్ ఆఫీసర్ పరిచయం చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి. సో అతను నమ్ముతాడు అన్నట్టు మీడియా ప్రతినిధి. ఈ బాలయ్య జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తారని వాటిని కూడా మాట్లాడుకుంటారు. అతని మీద కూడా కేసు నమోదు చేసినాం, కేసులో పెట్టినాం. అతని మీద కూడా అరెస్ట్ చేసి అతన్ని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్ల కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఇతన్ని